పునరుద్ధానుడై ఆ యొక్క పరలోకానికి వెళ్తూ ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని తన శిష్యులు చెప్పి ప్రభు వెళ్ళిపోయాడు. అది మొదటి రాకడ. ఏ రాకడది? మొదటి రాకడ. ఇదంతా ప్రభువు తెలుసు. ప్రభువుకు తెలియదంటే ఏమీ లేదు. సో ఆయన ప్రణాళికలో భాగము మొదటి రాకడ ఉన్నది, రెండవ రాకడ కూడా ఉన్నది. మళ్ళా మానవుడి కోసం ఈ భూలోకానికి రెండవసారి వెళ్ళాలి. అమ్మని జాగ్రత్త వినండి, రెండవసారి ప్రభు వస్తున్నాడు. అదిగో అక్కడ వాక్యం మనం చూస్తున్నాగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇప్పుడు రెండవ రాకడ రాబోతున్నది. ఎప్పుడు వచ్చునో? దొంగ వాళ్ళే వచ్చునో. ఆ ఇంటి యజమాని తెలుసా దొంగ ఎప్పుడు వస్తాడో? తెలియదు. దొంగలాగా వస్తాడు. అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చినో తెలియదు. కానీ మెళకువగా మనము ఉండాలి. రెండవ రాకడ కూడా ప్రభు యొక్క ప్రణాళిక అన్నమాట. అంటే రెండవ రాకడలో ప్రభు వస్తున్నాడు. వస్తున్నప్పుడు మనము ఆ బుద్ధి కలిగిన కన్యకల వలె మనము సిద్ధపడి ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. ఎత్తబడే సంఘంలో మనం ఉండకపోతే ఈ లోకంలో బహుశ్రమలు రాబోతున్నాయి. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. ఎత్తబడే సంఘంలో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆ ఎత్తబడే సంఘంతో పాటు మనల్ని తనతో పాటు తీసుకొని వెళ్తాడు. అది ఇప్పుడు ఈ లోకంలో మానవుడికి వచ్చినటువంటి సమస్య ఏంటి? సమస్య లేదు కదా, ఉచితంగా ఇస్తున్నాడు రక్షణ. ఇప్పుడు మనం పనికి వెళ్ళామనుకో డబ్బులు వస్తాయి, పని చేస్తే ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది. కానీ రక్షణ ఉచితంగా ఇస్తున్నాడు కదా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని, మీ పాపాలు మీరు ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి నమ్మి బాప్తిసం పొందినట్లయితే నువ్వు రక్షించబడతావు. ఎంత సులువు కదా. ప్రభు ఏమన్నా దాని ఫీజు తీసుకుంటున్నాడా? ఏమి తీసుకోవట్లేదు. కాబట్టి ఆయన రాకడలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే ఇది, నేను త్వరగా వస్తున్నాను. మీరు నమ్మారనుకో, నేనే దేవుడిని రక్షకుడని ప్రభువుని ఎవరైతే నమ్ముతారో ఒప్పుకుంటారో వాళ్ళకి ఆ ఎత్తబడే సంఘంలో ప్రభు వచ్చేటప్పుడు వారిని కూడా నాతో పాటు తీసుకొని వెళ్తాను. నా కుమారులుగా నా కుమార్తెలుగా యుగ యుగాలు నాతో పాటు ఉంటారు. మరి ప్రభు నమ్మనటువంటి వాళ్ళు, విశ్వసించినటువంటి వాళ్ళు, నాస్తికులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? నమ్మని వాడికి శిక్ష విధించబడును. చూడండి. కాబట్టి ఇవన్నీ కూడా దేవునికి తెలిసినటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుంటాం.